హలో నమస్తే. నిన్నటి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏ స్థాయిలో సక్సెస్ అయింది అనే దానిపైన రకరకాల వార్తలు చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా నమ్ముతోంది. చాలా పెద్ద ఎత్తున సక్సెస్ చేయగలిగాం ఆ ప్రోగ్రామ్‌ని. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు భారీగా జనాలు వచ్చారు. జన సమీకరణ చేశారా? లేకపోతే జనాలు స్వచ్ఛందంగా వచ్చారా? కానీ జనం బాగా కనిపించారు. పర్యటన సక్సెస్ అయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సంబంధించి మొదటి కార్యక్రమంగా జగన్మోహన్ రెడ్డి నేరుగా ఓ మెడికల్ కాలేజీని సందర్శించాలనుకున్నారు. ఆ సందర్శనలో భాగంగా నర్సీపట్నం నియోజకవర్గంలోని మాకవరపాలెంలో మెడికల్ కాలేజీని సందర్శించారు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక అటెన్షన్ వచ్చింది. మెడికల్ కాలేజీల అంశంలో ఏం జరుగుతుంది ఇలాంటి ఒక చర్చ చూసాం. సో ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీల అంశంపై ఎటువంటి పోరాటం చేసింది అనే దానికంటే కూడా, దానివల్ల వచ్చిన స్పందన కంటే కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆందోళన చూస్తే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏ స్థాయిలో భయపడుతుందో అర్థమవుతోంది. తెలుగుదేశం పార్టీలో ఏంటి ఆందోళన అంటే, తెలుగుదేశం పార్టీ నిన్న జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలోని నర్సీపట్నం వెళ్ళి మెడికల్ కాలేజీ సందర్శిస్తారు అని ప్రకటన తర్వాత, ఆయన అక్కడికి బయలుదేరిన తర్వాత తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో వరుసగా ట్వీట్లు వేస్తూ పోయింది. వరుసగా దాదాపు 19 ట్వీట్లు చేశారు కేవలం జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటన అంశానికి సంబంధించి. నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంత అటెన్షన్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి పర్యటన గురించి. తెలుగుదేశం పార్టీ ఇచ్చినంత అటెన్షన్, తెలుగుదేశం పార్టీ చూపించినంత కన్సర్న్, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లక్షలాది మంది కోట్లాది మంది ఫాలోవర్స్ అంతా జగన్మోహన్ రెడ్డి పర్యటన గురించి తెలుసుకునేలా చేసింది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్. 19 ట్వీట్లు జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటన గురించి వాళ్ళు వేశారంటే, 19 సార్లు ట్వీట్ చేసే పరిస్థితి వచ్చిందంటే, 19 సార్లు అక్కడేం తప్పు జరగట్లేదు, జగన్మోహన్ రెడ్డిదే తప్పు, మేము అద్భుతంగా చేశామని చెప్పే ప్రయత్నం అధికార పార్టీ చేసిందంటే, ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళడం పట్ల తెలుగుదేశం పార్టీలో ఆందోళన కనపడుతుంది అనే దాన్ని ఒక ఉదాహరణగా చూడాల్సి ఉంది. నిజానికి ఒక ప్రతిపక్ష నేత, ఆయన ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు, బట్ ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు, ఆయన అక్కడికి వెళ్తున్నారు, ఆడ ప్రోగ్రామ్ చేసుకుంటారు, వచ్చేస్తారు, అది ఎండ్స్ ద మ్యాటర్. దాని గురించి పెద్ద చర్చ లేదు. నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అంత పెద్ద చర్చ లేదు. కానీ తెలుగుదేశం పార్టీ ఆ స్థాయిలో ఆందోళన పడడం చూస్తే, మెడికల్ కాలేజీల అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో ఒక అభిప్రాయం రైజ్ అవుతోంది, ప్రజలు ఒక అభిప్రాయానికి వస్తున్నారు లాంటి భయం తెలుగుదేశం పార్టీలో కనపడుతోంది. సో జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి మెడికల్ కాలేజీల అంశాన్ని ప్రస్తావిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకత పెరుగుతుంది, ప్రభుత్వం తీసుకున్న చర్య తప్పు అని ప్రజలంతా భావించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికంటే ముందే జగన్మోహన్ రెడ్డితో తప్పు చేస్తున్నాడని మనం ఒక మడ్చిల్లింగ్ చేద్దాం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన తప్పులేంటో ఇప్పుడు ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేద్దాం, లేదా జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలను అసలేం పట్టించుకోలేదు, తేలేదు, కట్టలేదు అని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి మాట్లాడడానికంటే ముందే మనం ఇవన్నీ చేసేద్దాం అనే ఆదుర్ద తెలుగుదేశం పార్టీలో కనపడింది. డాక్టర్ సుధాకర్ అంశాన్ని తెరపైకి తీసుకురావడం కావచ్చు, అక్కడ కొంతమంది దళిత నాయకులతో ర్యాలీలు చేయించడం కావచ్చు, ఇంకా రకరకాల కార్యక్రమాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రోగ్రామ్స్ కోసం చేసిన సన్నద్ధత కంటే తెలుగుదేశం పార్టీ దాన్ని కౌంటర్ చేయడం కోసం చేసిన ఏర్పాట్లు, చేసిన సన్నద్ధత చాలా ఎక్కువగా కనపడింది. ఈ ఎక్కువగా కనపడడం అనేది తెలుగుదేశం పార్టీలో ఆందోళనను సూచిస్తోంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక అడ్వాంటేజ్ ఏం దొరుకుతుంది అంటే, నిన్నటి జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనలో మాట్లాడిన మాటలన్నీ చాలా బోరింగ్గా ఉన్నాయి. మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశం పైన ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి ప్రజలకు జరిగే నష్టం ఏంటో వివరించాల్సిన పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి దాన్ని పక్కన పెట్టి దాని గురించి మాట్లాడినప్పటికీ దానికంటే కూడా ఇంకా ఏదో ఇష్యూస్ అన్నిటినీ అక్కడ రైజ్ చేసే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి నిన్న నర్సీపట్నం మెడికల్ కాలేజీ దగ్గర మాట్లాడుతున్న మాటలు చూసిన వాళ్ళకి ఎవరికైనా బోర్ కొట్టింది. ఈ మాట నేను చెప్పడం కాదు, జగన్మోహన్ రెడ్డి ఎదురుగా ఉన్న కార్యకర్తలే సీఎం అని నినదించారు తప్ప ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆలకించలేదు. ఆయన అక్కడికి వెళ్ళారు అనేది మాత్రమే హైలైట్ అయింది తప్ప అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు అనేది జనాల్లో చర్చ లేదు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డికి హైప్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి జనాలు వచ్చారు, ఇంకేదో వీటికి మాత్రమే పరిమితం అవుతున్నారు. ఈ సోషల్ మీడియా హైప్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం చేయవు. జగన్మోహన్ రెడ్డి చెప్పే మాట, జగన్మోహన్ రెడ్డి అక్కడ రైజ్ చేసే ఇష్యూస్ అవి రాష్ట్ర ప్రజల్ని ఆలోచింపజేసేలా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి అక్కడ రాష్ట్రంలో ఉన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే భావిస్తోందో కూటమి సర్కారు ప్రజలకు ఏం చేయలేదని అవన్నీ అక్కడ ఏకరువు పెట్టే ప్రయత్నం చేశారు. మెడికల్ కాలేజీలకు సంబంధం లేని ఒక 10 అంశాల గురించి జగన్మోహన్ రెడ్డి అక్కడ మాట్లాడారు. అవి నిజానికి అక్కడ అవసరం కాదు. ఆ రోజు నిన్న ఆయన అక్కడికి వెళ్ళింది మెడికల్ కాలేజీల గురించి మాట్లాడడానికి మాత్రమే. ఆ పర్టికులర్ ఇష్యూ పైన జనాలకు మెడికల్ కాలేజు పీపీపీ పద్ధతిలో వేరే వ్యక్తులకు ఇవ్వడం ద్వారా జరిగే నష్టం ఏంటో జగన్మోహన్ రెడ్డి వివరించి ఉంటే అది ఎక్కువగా హైలైట్ అయ్యేది. అది వదిలేసి ఆయన మిగతా ఇష్యూస్ అన్ని స్టీల్ ప్లాంట్ మాట్లాడారు, ఇంకేదో మాట్లాడారు. ఒకేసారి అన్ని ఇష్యూస్ని కలిపి అక్కడ మాట్లాడడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రసంగం బోర్ కొట్టించింది. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి
ఆ స్థాయిలో గ్యాదరింగ్ చేసి ఈవెన్ తెలుగుదేశం పార్టీ అంత అటెన్షన్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ప్రజలంతా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఎందుకు వ్యతిరేకించాలి అనేది ఒక ఎజెండా ఇవ్వలేకపోయారు. ఆయన అక్కడికి వెళ్ళి తెలుగుదేశం పార్టీకి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు తప్ప ప్రజలకి ప్రాపర్గా అప్పీల్ చేసే ప్రయత్నం చేయాల. ప్రజలకు వచ్చే 3 దశాబ్దాలు ఈ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉంటే జరిగే నష్టం ఏంటో చెప్పే ప్రయత్నం ప్రాపర్గా చేయాల. ఆ మాటకొస్తే అసలు ఆంధ్రప్రదేశ్లో 2 ప్రధాన పార్టీలకు నాయకత్వం వహిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ ఎప్పుడూ బోరింగ్ స్పీచెసే ఉంటాయి. ప్రజలకి అర్థమయ్యే రీతిలో వాళ్ళ ప్రసంగాలు ఎప్పుడూ ఉండవు. ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం అది. ప్రాపర్గా ప్రజలను ఆకట్టుకునేలా విషయాన్ని అరటిపండు ఒలిచిపెట్టినట్టు చెప్పడంలో ఈ ఇద్దరు నాయకులు గొప్ప వాళ్ళేం కాదు. పవన్ కళ్యాణ్ అలా చెప్పగలిగినప్పటికీ పవన్ కళ్యాణ్ సబ్జెక్ట్ కంటే కూడా మిగతా ఇష్యూస్ ఎమోషనల్ స్పీచెస్ ఇస్తారు కాబట్టి ఆయన స్పీచ్ కూడా రొటీన్గానే ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి దీన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకొని ఒక పేద కుటుంబం పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రకంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే నష్టం జరుగుతుంది అనేది వివరించి ఉంటే అది ప్రజల మెదడులోకి బలంగా వెళ్ళుండేది. అది ప్రజల మెదడులోకి బలంగా వెళ్ళుంటే తెలుగుదేశం పార్టీకి మరింత నష్టం కలిగించి ఉండేది. ప్రభుత్వం పైన వ్యతిరేకత మరింత రావడానికి సంబంధించిన అవకాశం ఉండేది. పీపీపీకి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం మరింత రైజ్ అవ్వడానికి సంబంధించిన అవకాశం ఉండేది. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి మొత్తం పర్యటన చూసినప్పుడు మనకు కనపడేది జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్స్ కనపడ్డాయి. జగన్మోహన్ రెడ్డి అద్భుతం, ఆహా ఓహో, జనాలు సంబరాలు ఇవి కనపడ్డాయి తప్ప ఆయన జనాలకి ఏం చెప్పారు అనేది పెద్దగా ఫోకస్ అవ్వాల. సో అది అవ్వకపోవడం అనేది తెలుగుదేశం పార్టీ అడ్వాంటేజ్. తెలుగుదేశం పార్టీ ఏం భయపడిందో, అక్కడికి వెళ్ళి ఆయన ఏం మాట్లాడతారో, జనాలంతా ఆయన వైపు ఎలా చూస్తారో, జనాల్లో ఒక అభిప్రాయం బిల్డ్ అవుతుందేమో, ఇంకా పెరుగుతుందేమో అని భయపడి తెలుగుదేశం పార్టీ చాలా అతిగా స్పందించింది, చాలా ఓవర్గా స్పందించింది. తమ భయాన్ని తెలుగుదేశం పార్టీ బయట పెట్టుకుంది. అద్భుతమైన అవకాశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేదు.